తెలంగాణ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి మా యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి సార్ అంటూ కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియోలో త్రూ ది మొబైల్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే సో మనకు సంబంధించిన కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డెస్క్టాప్ సైట్ వచ్చేసి ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. వన్స్ టిక్ మార్క్ చేసుకుంటే స్క్రీన్ అనేది మీకు కూడా ఈ విధంగా కంఫర్టబుల్గా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం రిజిస్టర్ అయ్యే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్టర్ అయ్యే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క ర్యాంక్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఏ డీటెయిల్స్ అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో ఆ రిజిస్టర్ చేసుకున్న హాల్ టికెట్ నెంబరు అండ్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కానీ మెయిల్కి కానీ పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏదైతే పాస్వర్డ్ రావడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మేము రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎవరైతే వారికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు ఈ విధంగా ఫస్ట్ సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చినట్టయితే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఎస్సి కాల్ నుంచి డిగ్రీ వరకు ప్రతి డాక్యుమెంట్ అనేది అక్కడ ఉన్న కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ వాళ్ళు వెరిఫై చేసినట్టయితే ఈ విధంగా వెరిఫైడ్ కాలంలో కూడా టిక్ మార్క్ రావడం జరుగుతుంది. వన్స్ వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ చేసినట్టయితే మన డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అప్రూవల్ కూడా చేయడం జరుగుతుంది. అప్రూవ్డ్ అని వచ్చినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫైడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీరు ఎస్ఎస్సి మెమో రాంగ్ అప్లోడ్ చేశారు, లేదా డిగ్రీ మెమో రాంగ్లో అప్లోడ్ చేశారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నట్టయితే దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్ అనేది మీరు రీఅప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ ఉంది అంటే మీరు ఫైనల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్రూవ్డ్ అయిందా లేదా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. జనరల్గా దీంట్లో సబ్మిటెడ్ అని ఉంటుంది, పెండింగ్ అనేది ఉంటుంది, వెరిఫైడ్ ఉంటుంది, రిజెక్టెడ్ ఉంటుంది, రీఅప్లోడ్ డాక్యుమెంట్ ఉంటుంది, అండ్ ఫైనల్గా వెరిఫైడ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో టోటల్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 31 జూలై 2025 వరకు అయితే అవకాశం ఇచ్చారు. కాబట్టి సో 2025 జూలై 37 వరకు జూలై 31 వరకు రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ వెరిఫై చేయాలి అంటే 1 ఆగస్టు కానీ 2 ఆగస్టు కానీ మనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే అందరికీ వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది.